ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్. యవనస్తులారా, మీతో ఒక మాట. వివాహము కాలేదని దిగులు పడుతున్నారా? ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు నీకు ఉన్నాడు కదా. యేసయ్యకి వ్యతిరేకంగా ఆయాస్కరంగా జీవించేవేమో ఆలోచించు. ఎంతమంది సేవకుల ద్వారా నీతో మాట్లాడాలని చూసాడో తెలుసా? టీవీ ద్వారా, ఫోన్ ద్వారా వాక్యం వింటున్నప్పుడు నిన్ను పిలవలేదా? ఒక్క మాట నిన్ను తాకలేదా? మరి ఎందుకు లోబడటం లేదు? మరి పరమగీతాలు 2:14 నీ స్వరం మధురంగా ఉంటుంది వినాలని, నీ ముఖం మనోహరంగా ఉంటుంది చూడాలని ఎంత ఎదురు చూశాడో నీకు తెలుసా? ఆయన స్వరం వినాలని కానీ, ఆయన ముఖం చూడాలని కానీ నీకు ఉంటే కదా నీ సరదాలు, నీ షికారులు, నీ ఆటలు, నీ పాటలు, ఇవే కదా నీ లోకం. నీవు వస్తే నీకు చక్కని భార్యను సిద్ధపరిచి ఇవ్వాలని చూస్తున్నాడు. మరి నీవు వస్తే మంచి భర్తను నీకు ఇవ్వాలని చూస్తున్నాడు.